పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఈ టీవీ సీరియల్ వచ్చి యాక్ట్ చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ మాకు మిత్రులే. ఇప్పుడు ధనరాజుతో నేను సినిమా తీశాను, ధనలక్ష్మి తలుపు తడితే అన్న. ఆ సినిమా చూసినప్పుడు అతను ఏం చెప్పాడంటే, అన్న చూసావా మనకి ఎక్కడ కనబడి దగ్గర సంతకాలు పెట్టించుకుంటున్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు అన్నాడు. నేనేం చెప్పాను, తమ్ముడు వీళ్ళందరూ ఫోటోలకి సంతకాలకే తప్ప 100 రూపాయలు పెట్టి టికెట్ తీయరంటే ఎవరు తీయరు అన్న. ఊరుకో అన్నయ్య నువ్వు అలా చెప్తే చూడు నీకు ఎందుకు అన్నాడు. యాక్చువల్గా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాకి నేను ముందు ప్రొడ్యూసర్. నేను దాంట్లో అందరూ స్టార్సే, వీళ్ళే ఎవరు టీవీ స్టార్స్ అందరూ. నేనేం చెప్పానంటే, తమ్ముడు అంటే ఇది సందర్భం కాపని చెప్తున్నా, అతను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. తమ్ముడు సినిమా వాళ్ళకి వేరు, స్టార్స్ వేరు, టీవీ స్టార్స్ వేరు. టీవీ వాళ్ళని ఫ్రీగా చూస్తారు తప్ప టికెట్ కొంచెం చూడరు. అంటే నీకు అంత భయం ఏంటో పని చెయ్యి, సినిమా కాస్ట్ మొత్తం అంతా నేను తీస్తాను, సినిమా రిలీజ్కి 30 లక్షలు 40 లక్షలు కావాలి కదా, అది మాత్రమే నువ్వు పెట్టుకో, వచ్చిన తర్వాత ముందు డబ్బు నువ్వు తీసుకో, తర్వాత నా డబ్బు నాకు ఇవ్వి అని అన్నాడు. అంటే మీ ఇద్దరం అంత అన్యోన్యంగా ఉంటాం. అయితే ఆ సినిమా షూటింగ్ దగ్గర నుంచి చేశాను, మా ప్రొడక్షన్ మేనేజర్ ఉన్నాడు, అన్నీ మేమే చేసాం. డబ్బులు మాత్రం అతనే, ఏది ప్రొడక్షన్ కాస్ట్. సినిమా తీశాడు, దాంట్లో నాగబాబు గారిని పెట్టాడు, ఇంకా చాలామంది హీరోయిన్ ఒక ఆవిడని పెట్టాడు, అతనికి ఆబ్లికేషన్ ఉన్న వాళ్ళందరినీ పెట్టాడు. శ్రీముఖి దాంట్లో హీరోయిన్, ఫస్ట్ టైం ఆ శ్రీముఖి ఆ దాంట్లో హీరోయిన్ అండి. మేమే ఇంట్రడ్యూస్ చేసాం, అన్నీ అయినాయండి. ఆడియో ఫంక్షన్, వీడియో ఫంక్షన్ అన్ని బ్రహ్మాండం చేసాం. అయితే అతను షూటింగ్ కోసం పూరి జగన్నాథ్ గారి సినిమా కోసం ఎక్కడో షూటింగ్లో ఉన్నా కూడా ఇక్కడ 180 థియేటర్లో సినిమా నేను రిలీజ్ చేశా. చేస్తే సక్సెస్ఫుల్గా రిలీజ్ చేసాం. అయితే నేను పెట్టిన డబ్బు నాకు రాలా. కారణం ఏంటంటే, ఓన్లీ నేను చెప్పింది సినిమా చూస్తే అందరూ బాగుందన్నారు, శభాష్ అన్నారు, అది మంచి రివ్యూలు రాశారు, మంచి పబ్లిసిటీ చేశాడు, అతను మంచి ప్రమోషన్ చేశాడు, అన్నీ చేశాడు. కేవలము అతన్ని రోజు మేము చూస్తున్నాం కదా టీవీలో అనే ఉద్దేశం తప్ప ఇంకే చెడ్డ లేదండి. అలాగే ఆ సినిమాలో నాకు కూడా పోయింది, అంటే అతనికి అయితే చాలా పోయింది, నాకు ఏలిపోయింది, అతనికి మొత్తం చేయకపోయింది పాపం. ఆ తర్వాత అతను రాఘవన్ సినిమా తీశాడు, అతని డైరెక్షన్. సినిమా చూస్తే మీ కళ్ళు నీళ్ళు వస్తాయి, అంత గొప్పగా తీశాడు. ఇతను డైరెక్షన్ ఎప్పుడండి, రామ్ గోపాలం గారితో మేము ఐస్ క్రీమ్ సినిమా తీస్తున్నప్పుడు దాంట్లో యాక్ట్ చేశాడు. ఇతను తీసినప్పుడు ఇతను ఊరికినే సెల్ ఫోన్ తోటి టకటక 4 షాట్లు తీశాడు. ఆర్జీవి గారు చూసి భలే అవుతున్నాడే, మనం ఇతనికి ఛాన్స్ ఇద్దాం సత్యాన, డైరెక్టర్ అవుతాడు ఇతను, మంచి డైరెక్షన్ నాలెడ్జ్ ఉంది ఇతనికి అని కూడా చెప్పాడు ఆ రోజు మాకు. ఆయన ఇద్దాం ఉన్నాడు, మా బ్యానర్లో ఇద్దాం ఉన్నాడు చెప్పాడు ఆయన. అలాగా ధనరాజుతో కూడా బాగా ట్రావెల్ అవుతాడు ఆయన, ఎందుకంటే అతను ఆలోచనలు, చేసే విధానం, చెప్పే విధానం కూడా బాగుంటాయి. అంటే ఎదుటి మనిషిని ఎవరైనా అద్భుతంగా కన్విన్స్ చేసేవాళ్ళు. అలాగే రాఘవంలో మెయిన్ క్యారెక్టర్ ఎవరు, వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ సముద్రగాని కూడా 10 నిమిషాలు ఖర్చు ఒప్పించాడు. అతనికి చాలా రీజనబుల్గా చేశాడు, చాలా రిలయబుల్గా చేశాడు. ఆ సినిమా కూడా ఆ ప్రొడ్యూసర్కి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేశాడు. సినిమా నిజంగా చూసిన అందరూ శభాష్ అన్నారు, కానీ థియేటర్ నుంచి ₹1 రాలా. ఇప్పుడు ఓటీటీలు, యూట్యూబ్లు, శాటిలైట్లు ఇవన్నీ కూడా సెకండ్ పార్ట్ అండి. మెయిన్ ఏ సినిమా కానీ ఒక 40% మనం థియేటర్ నుంచి వస్తేనే నిజమైన డబ్బు. అది మిగతా అన్ని థియేటర్ కోసం తీసేటప్పుడు మనం థియేటర్ డబ్బు వస్తేనే థియేటర్ ఉపయోగం, లేదంటే ఓటీటీ కోసం తీస్తే అంత ఖర్చు అవుతుంది. మళ్ళీ ప్రతి రెమ్యునేషన్లో కానివ్వండి, ఒక షూటింగ్ లొకేషన్లో కానివ్వండి, టీవీకి రేట్ ఉంటుంది, సినిమాకు రేట్ ఉంటుంది, ఓటీటీకి రేట్ ఉంటుంది, థియేటర్కి రేట్ ఉంటుంది. ఇప్పుడు థియేటర్కి ₹1,00,000 తీసుకున్న లొకేషన్ ఓటీటీకి అది 50,000 తీసుకుంటారు వాళ్ళు, అదే లొకేషన్, సేమ్ లొకేషన్. కానీ వీళ్ళు థియేటర్ పర్పస్ మీద తీశారు కదా, అలా 1,00,000 తీసుకున్నారు వాళ్ళు. అలాగా బడ్జెట్ పెరిగిపోయింది. ఆ పెరిగిన బడ్జెట్ అంతా కూడా రాలేదు. అది